నీ శక్తితో, నీ బలముతో, నీ కృపతో నింపండి. నీవు నాలో ఇదిగో ప్రభు బిడ్డకు అభిషేక ప్రార్థన చేస్తుండగా ఈ చంటి బిడ్డను దీవించండి. ఇదిగో నన్ను ఈ యవనస్తులకు అభిషేక ప్రార్థన చేస్తుండగా ఈ బిడ్డ చేస్తున్న ఒప్పుకోని ప్రార్థన మీరు ఆలకించి ఈ బిడ్డను ప్రభా నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి తండ్రి, నీ కృపను ఆవరింపచేయండి ప్రభా. నీ బలముతో ఈ బిడ్డను ప్రభా తాకమని అడుగుతున్నాను. పరిశుద్ధాత్మ శక్తి విడుదల చేయండి. అభిషేక ప్రార్థన చేస్తుండగా ఈ యవనస్తురాన్ని బలముగా వాడుకో, ఈ పనిలో వాడుకో తండ్రి. ఈ బిడ్డ శక్తికి మించిన కార్యములు నీ కోసం చేయనుగాక. ఈ బిడ్డకు అభిషేక ప్రార్థన చేస్తుండగా ఈ బిడ్డ గుండె లోతుల్లోన ప్రతి వేదనను మీరు చూస్తున్నవారు అయ్యా, మా ప్రభు ఏదైతే ప్రార్థన చేస్తూ ఉన్నదో ఆ ప్రార్థనకు జవాబు అతి తొందరలో పొందుదుగాక. బిడ్డకు అభిషేక ప్రార్థన చేస్తుండగా ఈ యవనస్తురాన్ని శక్తిని బలముతో నింపండి. ఇదిగో నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. అభిషేకముల ద్వారా నూతనమైన కార్యములను చూచుతూ కాక నీ జీవితంలో వెంటనే దీవెన దేవుడు ఇచ్చును కాక. ఆగిపోయిన కార్యములు నీ జీవితంలో ప్రారంభమవును కాక. ఇదిగో నేను ఈ బిడ్డకు అభిషేక ప్రార్థన చేస్తుండగా ఈ బిడ్డను నీ శక్తితోనూ నీ బలముతోనూ నింపి అయ్యా నీ కృప చొప్పున ఈ బిడ్డను నీ పనిలో వాడుకుంటూ అయ్యా నైనా ఈ బిడ్డ తలపెట్టిన కార్యములను మీరు జరిగించండి. ఇదిగో నేను ఈ బిడ్డకు అభిషేక ప్రార్థన చేస్తున్నా. యవనస్తురాన్ని నువ్వు నైనా బాగుగా పట్టుకో. ఇదిగో నేను నీ కృప చొప్పున ఈ బిడ్డను నడిపించండి. నేను ఈ బిడ్డకు అభిషేక ప్రార్థన చేస్తున్నాను. ఈ బిడ్డ చేస్తున్న ఒప్పుకోలు ప్రార్థన, ఈ బిడ్డ యొక్క ఆర్థిక ఇబ్బందులు, ఈ బిడ్డ తండ్రి ప్రభా ఏదైతే నీ సన్నిధిలో అడుగుతూ ఉన్నదో, ఏం కావాలని దేవుని దగ్గర మొక్కుబడి చేస్తూ ఉన్నదో, ఏ విధంగా దేవునితో గడపాలని బిడ్డ ఆశ కలిగి ఉన్నదో ప్రభా సమస్తాన్ని నువ్వు చూస్తున్న దేవుడు, గుండె లోతుల్లో ఉన్న ప్రతి బాధను ఎరిగిన దేవుడు, నీ ఆలోచన ఎరిగిన దేవుడు, నీ తలంపులు ఎరిగిన దేవుడు, నీ ప్రార్థన ఆలకించుచున్న దేవుడు, నీకు ఏం కావాలో ఆయన దగ్గర సిద్ధముగా ఉన్నది. ప్రార్థన చెయ్యి, నూతనమైన కార్యములు పొందుకోబోతున్నావు. ప్రార్థన చెయ్యి, దేవుడు నీ స్థితిని మారుస్తాడు. ప్రార్థన చెయ్యి, నీ సమస్యను దేవుడు తీరుస్తాడు. ప్రార్థన చెయ్యి, నీ జీవితంలో కార్యము చేయటకు ఆయన సిద్ధ మనస్సు కలిగి ఉన్నాడు. అభిషేకం, ఆత్మాభిషేకం. ఇదిగో నేను తల్లి గారికి అభిషేక ప్రార్థన చేస్తున్నా. నీ పరిశుద్ధాత్మ ఈ బిడ్డను ఆవరించును గాక, నీ శక్తి కార్యాన్ని బిడ్డ పొందుకున్నాను గాక. ఇంకా ప్రభు ప్రార్థన జీవితమును కలిగి ఉండి, ప్రార్థన శక్తిని కలిగి ఉండి, ఈ రోజు వెంట ఎవరికైతే ఈ బిడ్డ ప్రార్థన చేస్తుందో వారి జీవితంలో ఆనంద సాక్ష్యములు బిడ్డల పొందుదురు గాక. నువ్వు దేవుని చేత శక్తి చేత నింపబడదు గాక. అభిషేకమా, ఆత్మాభిషేకమా. ఇదిగో నేను బిడ్డకు అభిషేక ప్రార్థన చేస్తుండగా ప్రార్థన జీవితాన్ని దేవుడు కోరుతున్నాడు. ప్రార్థించే తల్లిగా మీరు ఉన్నప్పుడు దేవుడు మీ జీవితంలో కార్యము చేయబోతూ ఉన్నాడు. ఇదిగో నేను బిడ్డకు అభిషేక ప్రార్థన చేస్తుండగా నీ శక్తితోనూ నీ బలముతోనూ నీ కృపతోనూ బిడ్డలో నింపండి. ఈ అభిషేకం బిడ్డకు విడుదలవి నువ్వు చేస్తున్న ప్రార్థన. గదిలో నువ్వు చేస్తున్న ప్రార్థన, నువ్వు దేవుణ్ణి ఏదైతే అడిగి ఉన్నావో, గదిలో ఏదైతే దేవుని సన్నిధిలో మాట్లాడుతున్నావో, ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు. నువ్వు అడిగి నువ్వు పొందుకోబోతూ ఉన్నావు. ఇంకా దేవుని శక్తి పరిశుద్ధాత్మ అనుభవంలో నువ్వు ఉండబోతావు. దేవుని శక్తి చేత నింపబడు. బిడ్డకి అభిషేక ప్రార్థన చేస్తుండగా బిడ్డకి జ్ఞానమును శక్తిని ఇచ్చి నడిపించండి. బిడ్డకి అభిషేక ప్రార్థన చేస్తుండగా ఈ చిన్న బిడ్డను బలపరచండి. ఈ బిడ్డకి అభిషేక ప్రార్థన చేస్తుండగా ఈ బిడ్డని కృపలో బలపరచండి. ఈ బిడ్డకి అభిషేక ప్రార్థన చేస్తూ ఉండగా సంఘము గురించి, అలాగే దేవుని మందిరము గురించి, కుటుంబంలోని కుమార్తె రక్షణ గురించి ఏ ఏ అంశాలైతే నువ్వు దేవుని పాదముల దగ్గర పెడుతూ ఉన్నావో ఆయన నీ ప్రార్థన వింటూ ఉన్నాడు. ఆయన నరుడు కాదు, ఆయన దేవుడు. దేవునికి అసాధ్యమైనదంటూ ఏది లేదు. దేవుడికి సమస్త కార్యములు సాక్ష్యము. మరి ఆలకిస్తున్నాడు ఆయన.
చెవి యొక్క వింటున్నాడు ఆయన. ప్రార్థనకు ప్రతిఫలం పొందుకునే కాలము త్వరగా రాబోచున్నది. దేవుని సమయం వచ్చినప్పుడు దేవుడి కార్యము సఫలపరచబోతున్నాడు. అభిషేక ప్రార్థన చేస్తుండగా దేవుని హస్తముని మీదకి దిగి రాగా, ఇదిగో దేవుడు నీ ప్రార్థన ఆలకించి ఇంకా ఎవరికైతే రక్షణ కావాలని, బాప్తిసం కావాలని నువ్వు అడుగుతూ ఉన్నావు, దేవుడు కార్యములను చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలి అర్పణ. ఏ కన్నీటి ప్రార్థనలు చేస్తున్నావు, ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నావు, ప్రతి కన్నీరు ఆయన చూచుచున్న దేవుడు. ప్రార్థన చేస్తున్నాం. కుటుంబంలో వల్ల ఏమైనా ఇబ్బంది ఉందేమో, కుటుంబంలో ఏమైనా సమస్య ఉందేమో తండ్రి, కుటుంబ సమస్యలు ఏదైనా ఉంటే ఇప్పటికి తీర్చండి ప్రభా. ఆర్థిక ఇబ్బందులు తొలగించండి ప్రభా. లేని స్థితిని తొలగించండి ప్రభా. ఈ బిడ్డకున్న కొదువులు తీర్చండి ప్రభా. ఇదిగో మొదటిసారి ఈ బిడ్డని నేను చూస్తున్నాను. ఇదిగోనైనా ఈ బిడ్డ కొదువులు ఉన్నట్టుగా మాట్లాడుతున్నావు. ఈ కొదువులన్నీ తీర్చమని అడుగుతున్నాను ప్రభా. నువ్వు దేవునికి ప్రార్థన చెయ్యి, దేవుడు నీ కొదువులు తీరుస్తాడు. నీ బిడ్డలను పోషించుకునే శక్తిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుడు నీ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను తీర్చుటకు సిద్ధ మనస్సు గలవాడు. ఇప్పటికీ అభిషేక ప్రార్థన చేస్తున్నాం. ఈ బిడ్డ ప్రార్థన ద్వారా అయ్యా ఈ బిడ్డ జరిగిస్తున్న ప్రతి కార్యముల మీద సఫలం వచ్చేయండి. కుటుంబంలో భర్త రక్షణ కోసం ప్రార్థన చేస్తున్నాం. నీ చిత్తమైతే ఆ భర్త రక్షణానందంలోకి రావాలి. త్రాగుడు విడిచిపెట్టటకు, ఈ బిడ్డకు నేను సంతోషాన్ని ఇచ్చుటకు నీ కృప అయ్యా మీరే బిడ్డ విషయంలో కార్యం వచ్చేయండి. అభిషేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఈ బిడ్డను బలపరచండి అబ్బా. అయ్యా నేను ఈ బిడ్డను శక్తితో నింపండి. ఏదైతే నేను లోటు ఉన్నదో, ఏదైతే బెంగ ఉన్నదో, ఏదైతే బాధ ఉన్నదో, ఏదైతే నేను కష్టమన్నదో దేవుని శక్తిని పొందుకొని ఆ బాధను, ఆ యొక్క కష్టములను విడుదల పొందు. ఈ ఆరాధనలో ఈ అభిషేకము ద్వారా దేవుని హస్తము వెంటనే మీదకి వచ్చిన దేవుని శక్తిని తాకి ధైర్యం పొందుకో. దేవుడి నీ కుటుంబ స్థితిని మార్చిపోతున్నాడు. అభిషేక ప్రార్థన చేస్తున్నాం. తల్లిగారు చేసిన ప్రార్థన మీరు ఆలకిస్తున్న దేవుడు. ఇదిగో ప్రభా, బిడ్డ చేస్తున్న ప్రతి ప్రార్థన మీరు వింటున్నారయ్యా ప్రభా. అయ్యా నేనా తండ్రి, ప్రతి హృదయాలోచన ఎరిగిన దేవుడవు, ప్రతి హృదయ తరపు ఎరిగిన దేవుడవు తండ్రి. సంఘము కోసం చేస్తున్న ప్రార్థన, కుటుంబం కోసం చేస్తున్న ప్రార్థన, బంధువుల కోసం చేస్తున్న ప్రార్థన, ఇదిగో ప్రభా కుటుంబంలో శాంతి సమాధానం కోసం నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుడు విని ఉన్నాడు. నీ కుటుంబంలో శాంతి సమాధానముతో దేవుడు నింపును కాక. ఇదిగో బిడ్డకి ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో నేను ఈ బిడ్డ నీ కోసం బలంగా నిలబడాలని ఆశ కలిగి ఉండగా, ఇదిగో నేను ఈ బిడ్డ బలము కలిగి నీ సన్నిధిలో ఉండాలి. ఇదిగో ఈ అభిషేక ప్రార్థన ద్వారా బలహీనతలు నజరేయుడైన యేసు నామములో తొలగిపోవును గాక. ప్రతి బలహీనత యేసు నామములో తొలగిపోవును గాక. ఈ బిడ్డ గొప్ప సాక్షిగా ఉండును గాక. నీ నోటి నిండా నవ్వు దేవుడు ఇవ్వబోతున్నాడు. అభిషేక ప్రార్థన చేస్తుండగా ఇతని గారి శక్తిని బలముతో నింపి ఇదిగో మంచి ఆరోగ్యముతో నింపండి. అభిషేక ప్రార్థన చేస్తుండగా ఈ బిడ్డను బలము కలిగిన గొప్ప సంతోషకరమైన బిడ్డగా ఉంచండి. ఈ బిడ్డకి ఉన్న రక్షణకి ఉన్న ఆటంకాలు తీసివేయండి. నీ చిత్తమైతే కుటుంబ అనుమతితో ఈస్టర్కి నీటి బాప్తిజం పొందే సిద్ధపడి అభిషేక ప్రార్థన చేస్తుండగా ఈ బిడ్డ తన కుటుంబ పొదువులు తీర్చబడాలి. కుటుంబంలో ఉన్న అవసరతలు తీర్చబడాలి. కుటుంబంలో ఉన్న ప్రభా ప్రతి కార్యము ఈ బిడ్డ జీవితంలో జరుగునుగాక. అభిషేక ప్రార్థన చేస్తుండగా రక్షణ ఆనందము దయచి అయ్యా నువ్వంటే ఆసక్తి అయ్యా ప్రార్థించే మనసు ఈ బిడ్డకు ఉన్నప్పటికీ రక్షణ ఆనందం లేదు నాయన. ఈ బిడ్డ తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించిన కనుక అమ్మ తడువు చేయదు. ఇక్కడికి వస్తున్నావు. ఈ దేవుడు నమ్మదగిన వాడు, గొప్ప దేవుడైనా యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించు. ఆయన నీ జీవితంలో గొప్ప కార్యము చేయబోతున్నాడు. అభిషేక ప్రార్థన చేస్తుండగా ఈ బిడ్డను నీ శక్తితోనూ నీ బలముతో నింపండి. అయ్యా నేను నీ కృప ఈ బిడ్డను ఆవరించి విస్తరించును గాక. ఈ బిడ్డ రాకపోకలో మీరు తోడుగా ఉండండి. నీ అభిషేకం ఈ బిడ్డ మీద ప్రోక్షిస్తుండగా ఇదిగోనైనా ఈ బిడ్డ ఉన్న ప్రతి ఆందోళన తీసివేయండి. ఏదైనా
ఆందోళనతో మీరు బాధపడుతున్నట్లయితే దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏ ఆందోళన పడద్దండి, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. దేవుడు మీ హృదయమును తాకుతున్నాడు. దేవుడు మిమ్మల్ని తాకుతున్నాడు. మన బలము దేవుడే, మీ బలము దేవుడే. బలము తనదని ఒక మారు దేవుడు పలికెను, అది నాకు 2 మార్లు వినబడినని దావీదు పలికిన రీతిగా బలహీనత, ఆందోళన యేసు నామములో పోవును గాక.